Good morning students, how are you fine? Okay, in our previous class we are discussing about textual grammar. Okay children, today we are discussing about writing skill. There is a diary entry. Open your textbook, page number 26. See this one, writing skill. After facing the liveboard, Oliver returned to his bed crying. He sat up to write his diary. Now imagine you are Oliver Twist. Attempt a diary entry with the above features in mind. Okay children, see the blackboard. There is a diary entry, August 23rd. Oh God, I am afraid of the liveboard. They seem to be very cruel. I know they don't show mercy on children like me. I wish I had my mother and father. I don't know what happened to my parents. I feel like going out of this workhouse. But I know there is no way to escape from this place. They asked me to pick Oakham from tomorrow. If my parents were alive, they would not send me for picking Oakham. May God give the member of the board good and kind heart. Okay children, once again I repeat it. Oh God, I am afraid of liveboard. ఓ దేవుడా, నేను చాలా బాధపడతా ఉన్నాను ఈ లైవ్ బోర్డు మెంబర్స్ని చూసి అని ఎవరు రాస్తున్నారు? ఆలివర్ ట్విస్ట్ రాస్తున్నాడు. దే సీమ్ టు బి వెరీ క్రూయల్. దీస్ మెంబర్స్ ఆర్ వెరీ క్రూయల్. ఐ నో దే డోంట్ షో మెర్సీ ఆన్ చిల్డ్రన్ లైక్ మీ. నా మీద ఎట్లా కఠినంగా చూస్తున్నారో నన్ను, ఆ విధంగానే చిల్డ్రన్స్ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా చాలా కఠినంగా మెర్సీ, దెర్ ఈజ్ నో మెర్సీ అంటే జాలి, దయ, కరుణ అట్లాంటివి ఏం లేవు వీళ్ళకి, ఈ బోర్డు మెంబర్స్కి. ఐ విష్ ఐ హ్యాడ్ మై మదర్ అండ్ ఫాదర్. నేను ఎవరిని గుర్తు చేసుకుంటున్నాను? మా యొక్క ఫాదర్, తల్లిదండ్రులని గుర్తు చేసుకుంటున్నాను. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టు మై పేరెంట్స్. నాకు తెలియదు అసలు మా అమ్మ నాన్నకి ఏమైందో. ఐ ఫీల్ లైక్ గోయింగ్ అవుట్ ఆఫ్ దిస్ వర్క్ హౌస్. ఇక్కడ ఉండడం అసలు నాకు ఇష్టం లేదు వర్క్ హౌస్లో. బట్ ఐ నో దెర్ ఈజ్ నో వే టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ ప్లేస్. ఈ ప్లేస్ నుంచి నేను ఎస్కేప్ అవ్వడానికి ఎట్లాంటి దారి లేదు. దే ఆస్క్డ్ మీ టు పిక్ ఓకమ్ ఫ్రమ్ టుమారో. రేపటి నుంచి నన్ను ఏం చేయమన్నారు వీళ్ళు? ఓకమ్, ఆ యొక్క పాత తాళ్ళకు ఉన్నటువంటి పీచ్ని తీయమని నాకు సలహా ఇచ్చారు కదా అని బాధపడుతున్నాడు. ఇఫ్ మై పేరెంట్స్ వర్ ఎలీవ్, ఒకవేళ నా తల్లిదండ్రులే బతుకున్నట్టయితే, దే వుడ్ నాట్ సెండ్ మీ ఫర్ పిక్కింగ్ ఓకమ్. ఈ యొక్క ఆ ఓకమ్ చెట్ల యొక్క తాడు కొన్నటువంటి పీచులు పీకమని పంపించి ఉండేవాళ్ళు కాదు కదా అని బాధపడుతున్నాడు. మే గాడ్ గివ్ ద మెంబర్స్ ఆఫ్ ద బోర్డ్ గుడ్ అండ్ కైండ్ హార్ట్. ఈ యొక్క బోర్డ్ మెంబర్స్కి మంచి జాలి, దయగల హృదయాన్ని ఇవ్వు దేవుడా అని ఎవరంటున్నారమ్మా ఈ మాటలు? ఆలివర్ ట్విస్ట్ తన యొక్క ఫీలింగ్స్ని డైరీలో చక్కగా రాసుకున్నాడు. ఎవరదను? హూ ఈజ్ రైట్ డౌన్ దిస్ డైరీ? ఆలివర్ ట్విస్ట్ షేరింగ్ హిజ్ ఫీలింగ్స్ ఇన్ హిజ్ డైరీ. ఓకే చిల్డ్రన్, డూ యూ అండర్స్టాండ్ ఇట్? ఓకే, వన్స్ అగైన్ ఐ రిపీట్ ఇట్. ఓ గాడ్, I am afraid of the liveboard. They seem to be very cruel. I know they don't show mercy on children like me. I wish I had my mother and father. I don't know what happened to my parents. I feel like going out this workhouse. But I know there is no way to escape from this place. They asked me to pick Oakham from tomorrow. If my parents were alive, they would not send picking Oakham. May God give the member of the board good and kind heart. Okay children, today we are discussing about another one, the cry of children. Children, see this picture. What do you see this picture? This picture, there is a child labor. How many members are there?
3 members. How many members are there? 3 members. What they are doing? They are working in somewhere. They are working in somewhere. For the example, we find out child laborers, restaurants, tea stalls, markets and agriculture. పొలాల్లో చూసుకున్నా మనకి కూలీల్లా కనిపిస్తూ ఉంటారు పిల్లలు. హోటల్స్లో, తర్వాత టీ స్టాల్స్లో, మార్కెట్స్లో చిన్న చిన్న పనులు చేసుకుంటా కనిపిస్తూ ఉంటారు. ఓకే చిల్డ్రన్, టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది క్రై ఆఫ్ చిల్డ్రన్. ఓకే చిల్డ్రన్. హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ఆర్ యూ ఫైన్? ఓకే, వెల్కమ్ టు అవర్ ఆన్లైన్ క్లాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ I can introduce myself. My name is K. Sujata, working as CRT English in Chimpeta, Guntur district. Okay children, in our previous class we are discussing about 8th class English Unit 2. First one is a reading, Oliver asks for more. Today we are discussing about be reading, the cry of children. Second unit, a reading is Oliver asks for more. Oliver asks for more is Boa. Textual grammar is also Boa. Today we are discussing about reading. Reading. The cry of children. The cry of children. What is the meaning of the cry of children? Cry means ఏడవడం. Children ఎవరు ఏడుస్తున్నారు ఇక్కడ? పిల్లలు. వాళ్ళ యొక్క కష్టాలు, వాళ్ళు చేసే పనులు, వాళ్ళకు ఉన్నటువంటి పెయిన్ఫుల్ మేనర్తో వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. Open our textbook children, page number 27. Today we are discussing about Unit 2, 8th class English, be reading, the cry of children. For woe, say the children, we are weary and we cannot run or leap. If we cared for any meadows, it were merely to drop down in them and sleep. Our knees tremble sorely in the stooping. We fall upon our faces trying to go, and underneath our heavy eyelids dropping, the reddest flower would look as pale as snow. For all day we drag our burden trying, though the coiled dark underground, or all day we drove the wheels of iron in the factories round and round. This poem written by Elizabeth Barrett Browning. Okay children, for woe, say the children, we are wearing. Wearing means అలసిపోవుట. Wearing means అలసిపోవుట, tired. Wearing means tired. Tired, అలసిపోవడం. And we cannot run or leap. These children are very doing heavy work. We cannot run or leap. దానివల్ల వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు? చిల్డ్రన్స్ రన్ ఆర్ లీప్. రన్ చేయలేకపోతున్నారు. లీప్ మీన్స్ జంప్. లీప్ మీన్స్ జంప్ చేయలేకపోతున్నారు. కూర్చొని ఆడుకోలేకపోతున్నారు. రన్ చేయలేకపోతున్నారు.
painful manner. ఆ వర్క్ చేసి చేసి వాళ్ళు చాలా కష్టాలని బాధల్ని అనిపిస్తున్నారంట పిల్లలు. ఏం చెప్తున్నారు? అవర్ నీస్ ట్రెంబుల్ సోర్లీ ఇన్ ద స్ట్రూపింగ్. స్ట్రూపింగ్ మీన్స్ బెండ్. స్ట్రూపింగ్ మీన్స్ బెండింగ్. కనీసం ఆ యొక్క మోకాళ్ళు వంచలేని పరిస్థితిలో ఉన్నారంట పిల్లలు ఆ పనులు చేసి చేసి. We fall upon our faces trying to go. We fall upon our faces. మా యొక్క ముఖం ఎలా ఉన్నాయి చూడటానికి బాగా నిద్రొస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నాయంట. trying to go and underneath our heavy eyelids drooping. eyelids means కళ్ళు రెప్పలు ఎలా ఉన్నాయంట, మోపులు పడతా ఉన్నాయంట నిద్ర వచ్చేసి బాగా. The reddest flowers would look as pale as snow. reddest flower అందంగా ఉన్నటువంటి ఆ యొక్క ఫ్లవర్స్ అనేవి ఎలా అయిపోతున్నాయంట, పేల్ అంటే పాలిపోయి స్నో కప్పబడి వికారంగా అట్లా ఉన్నాయంట. అంటే ఈ పిల్లల్ని దేంతో పోల్చాడు? రెడ్డెస్ట్ ఫ్లవర్తో పోల్చాడు ఆదరు. ఫర్ ఆల్ డే వి డ్రాగ్ అవర్ బర్డెన్ ట్రైయింగ్. ఆల్ డే అంటే రోజు మొత్తం కూడా వి డ్రాగ్. వి మీన్స్ ఇక్కడ చిల్డ్రన్ అని అర్థం. వి మీన్స్ ఇక్కడ చిల్డ్రన్. వి డ్రాగ్ అవర్ బర్డెన్ trying though the coil dog underground, or all day we drove the wheels of iron in the factories round and round. ఆ యొక్క ఇనుముతో తయారు చేయబడినటువంటి వీల్స్ ఉన్నటువంటి బళ్ళు ఉంటాయంట. వాటిల్లో ఈ యొక్క బొగ్గు గనుల్లో పనిచేసే పిల్లలు ఏం చేస్తారంట, అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ మొత్తం దానిలో వేసుకొని ఆ వీల్స్ ఉన్న ఐరన్ బళ్ళు తీసుకొని ఆ యొక్క ఫ్యాక్టరీస్ చుట్టూ. ఫ్యాక్టరీస్ అంటే ఏదమ్మా ఇక్కడ ఇచ్చాడు చూడండి ఒకసారి. ఫ్యాక్టరీస్ మీన్స్ కర్మాగారాలు. ఫ్యాక్టరీస్ మీన్స్ కర్మాగారాలు. వాటి చుట్టూ రౌండ్ అండ్ రౌండ్ అంటే ఉదయం లేచిన కాంచి పడుకునే వరకు తిరుగుతూనే ఉన్నారంట. రిటన్ బై ఎలిజబెత్ బ్యారెట్ బ్రౌనింగ్. ఎలిజబెత్ బ్యారెట్ బ్రౌనింగ్ అనే ఆవిడ రాయడం జరిగిందమ్మా ది క్రై ఆఫ్ చిల్డ్రన్ అనేది. ఓకే చిల్డ్రన్, డూ యూ అండర్స్టాండ్ ఇట్? ఓకే. Okay children, once again I repeat it. See this blackboard. Forgo, say the children. We are weary and we cannot run or leave. If we care for any meadows, it were merely to drop down in them and sleep. Our knees tremble sorely in the stooping. We fall upon our faces trying to go, and underneath our heavy eyelids drooping. The reddest flower would look as pale as snow. For all day we drag our burden crying through the quiet dark underground, or all day we drive the wheels of iron in the factories round and round. Okay children, see this glossary. Weary, tired and lost all the strength. Weary means tired and lost all the strength. Meadows, land that is covered with grass. Meadows, land that is covered with grass. Merely, only, merely, only, sorely, in a painful manner, sorely, in a painful manner, drooping, hanging downward, drooping, hanging downward, pale, not bright or light in a color, pale, not bright or light in a color. Okay children, do you understand this poem? Okay. Write down rhyming words. Rhyming words. First one is very, merry.
very nearly. Second one is leap, sleep, leap, sleep. Third one is stooping, stooping, drooping, dropping, sorry, dropping. Fourth one is go, go, snow, go, snow. Okay children, see this blackboard, rhyming words is there, very nearly. Leap, sleep, stooping, drooping, go, snow. Okay children, do you understand it? Okay. About the other. About the other. Elizabeth Barrett Browning was written this poem. She was born 1806. Her period was 1806 to 1861. She was a great poet of English language. She published a collection of poems, sonnets from the Portuguese, Aurora Sarabi, and other poems. She married Robert Brown, a famous English poet, and moved to Italy. Most of her poems deal with human emotions. Okay children, I can repeat it. About the other, this poem written by Elizabeth Barrett Browning. She was a great poet of English language. She published a collection of poems, sonnets from the Portuguese, Aurora Sarabi, and other poems. She married Robert Browning, a famous English poet, and moved to Italy. Most of her poems deals with women emotions. మానవ భావోద్వేగాలకు సంబంధించినటువంటి సానెట్స్ కానీ పోయమ్స్ కానీ ఎక్కువగా రాసిందంట ఎలిజబెత్ బ్యారెట్ బ్రౌనింగ్. హర్ పీరియడ్ వాస్ 1806 to 1861. Okay children? Okay. Students, open your textbook, page number 28. There is a comprehensions. Six questions are there. See this one. Answer the following questions. What kind of places are the children working in? ఇక్కడ 6 questions ఇచ్చాడమ్మా. First one is what kind of places are the children working in? ఏ ప్రదేశాల్లో ఈ యొక్క పిల్లలు అనేది వర్క్ చేస్తే ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటారు అని క్వశ్చన్ ఇచ్చాడమ్మా. ఎక్కడెక్కడ ఉంటారా చెప్పండమ్మా. హోటల్స్, తర్వాత టీ స్టాల్స్,
before 2. Why does it become spade? Why does it become spade? Okay children, open our textbook. See the second stanza. Our knees tremble. Answer is our knees, children. Knees tremble slowly in the stooping. We fall upon our faces. We fall upon our faces. Trying to go. Second one is, what reddest flower would look as pale as snow? What does the phrase reddest flower refers to? Why does it become pale? The children knees tremble sorely in the stooping. We fall upon our faces trying to go, and underneath our heavy eyelids drooping, the reddest flower would look as pale as snow. ఇక్కడ చెప్తున్నారు చూడండి అమ్మా, ఆ చిన్న పిల్లలు చక్కగా అందమైన ఫ్లవర్స్ తో పోల్చింది ఇక్కడ రచయిత. ఆ రెడెస్ట్ ఫ్లవర్స్ లాగా ఉండాల్సిన వాళ్ళ యొక్క ఆహ్లాదకరంగా ఉండాల్సిన వాళ్ళ యొక్క ఫేస్ ఎలా అయిపోయిందంట, పాలిపోయినట్టు అయిపోయిందంట. అందుకని మనకి ఇక్కడ ఇట్లా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, see the third one. Children, write down third question. How does the
She was a great poet of English language. She published a collection of poems, sonnets from the Portuguese, Aurora, the Cerebri, and other poems. She married Robert Browning, a famous English poet, and moved to Italy. Most of her poems deal with women relations. See this poem, students. Once again, I repeat you. Okay, children? Okay. Follow. Say the children. We are ready. And we cannot run or leave. If we care for any widows, it were merely to drop down in them and sleep. Our knees tremble slowly in the stooping. We fall upon our faces trying to go. And underneath our heavy eyelids drooping, the reddest flower would look as pale as snow. For all day we dragged our burden crying, though the coiled dark underground, or all day we drive the wheels of iron in the factories round and round. Okay, children? ఇందులో మనకి చూపిస్తున్నాడమ్మా పిల్లల యొక్క ఆర్తనాదాలు ఎలా ఉన్నాయో అలసిపోయి ఆ కష్టం చేసి వాళ్ళు నడవలేక జంప్ చేయలేక రన్నింగ్ చేయలేక ఎంతో అలసిపోయి చాలా బాధపడతా ఉన్నారు. ఇట్లాంటి బాల కార్మికుల్లాగా తయారవకుండా ప్రతి పిల్లలు ఏం చేయాలమ్మా చక్కగా చదువుకోవాలి. గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మనకి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, చక్కగా చదువుకోవాలి. కాబట్టి ఈ పద్యాన్ని మీరు జాగ్రత్తగా చదివి క్లాస్ నోట్స్ నీట్గా రాసుకోండి. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ. Children, tomorrow's homework is write down rhyming words for Cry of Children poem. Okay, children? Thank you one and all. Good morning, students. How are you? Are you fine? Okay. In our previous class, we are discussing about textual grammar. Okay, children? Today, we are discussing about writing skill. There is a diary entry. Open your textbook, page number 26. See this one, writing skill. After facing the live board, Oliver returned to his bed crying. He set up to write his diary. Now, imagine you are Oliver Twist. Attempt a diary entry with the above features in mind. Okay, children? See the blackboard. There is a diary entry. August 23rd. Oh God, I am afraid of the live board. They seem to be very cruel. I know they don't show mercy on children like me. I wish I had my mother and father. I don't know what happened to my parents. I feel like going out of this workhouse. But I know there is no way to escape from this place. They asked me to pick Oakham from tomorrow. If my parents were alive, they would not send me for picking Oakham. May God give the member of the board good and kind heart. Okay, children? Once again, I repeat it. Oh God, I am afraid of live board. ఓ దేవుడా, నేను చాలా బాధపడతా ఉన్నాను ఈ లైవ్ బోర్డు మెంబర్స్ని చూసి అని ఎవరు రాస్తున్నారు? ఆలివర్ ట్విస్ట్ రాస్తున్నాడు. దే సీమ్ టు బి వెరీ క్రూయల్. దీస్ మెంబర్స్ ఆర్ వెరీ క్రూయల్. I know they don't show mercy on children like me. నా మీద ఎట్లా కఠినంగా చూస్తున్నారో నన్ను, ఆ విధంగానే చిల్డ్రన్స్ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా చాలా కఠినంగా మెర్సీ, దెర్ ఈజ్ నో మెర్సీ అంటే జాలి, దయ, కరుణ ఇట్లాంటివి ఏం లేవు వీళ్ళకి, ఈ బోర్డ్ మెంబర్స్కి. ఐ విష్ ఐ హ్యాడ్ మై మదర్ అండ్ ఫాదర్. నేను ఎవరిని గుర్తు చేసుకుంటున్నాను? మా యొక్క ఫాదర్, తల్లిదండ్రులని గుర్తు చేసుకుంటున్నాను. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టు మై పేరెంట్స్. నాకు తెలియదు అసలు మా అమ్మ నాన్నకి ఏమైందో. ఐ ఫీల్ లైక్ గోయింగ్ అవుట్ ఆఫ్ దిస్ వర్క్ హౌస్. ఇక్కడ నుంచి ఇక్కడ ఉండడం అసలు నాకు ఇష్టం లేదు వర్క్ హౌస్లో. బట్ ఐ నో దెర్ ఈజ్ నో
నో వే టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ ప్లేస్. ఈ ప్లేస్ నుంచి నేను ఎస్కేప్ అవ్వడానికి ఎట్లాంటి దారి లేదు. దే ఆస్క్డ్ మీ టు పిక్ ఓకమ్ ఫ్రమ్ టుమారో. రేపటి నుంచి నన్ను ఏం చేయమన్నారు వీళ్ళు? ఓకమ్ ఆ యొక్క పాత తాళ్ళకు ఉన్నటువంటి పీచ్ని తీయమని నాకు సలహా ఇచ్చారు కదా అని బాధపడుతున్నాడు. ఇఫ్ మై పేరెంట్స్ వర్ ఎలీవ్, ఒకవేళ నా తల్లిదండ్రులే బతుకున్నట్టయితే, దే వుడ్ నాట్ సెండ్ మీ ఫర్ పిక్కింగ్ ఓకమ్. ఈ యొక్క ఓకమ్ చెట్ల యొక్క తాడుకున్నటువంటి పీచులు పీకమని పంపించి ఉండేవాళ్ళు కాదు కదా అని బాధపడుతున్నాడు. మే గాడ్ గివ్ ద మెంబర్స్ ఆఫ్ ద బోర్డ్ గుడ్ అండ్ కైండ్ హార్ట్. ఈ యొక్క బోర్డ్ మెంబర్స్కి మంచి జాలి దయగల హృదయాన్ని ఇవ్వు దేవుడా అని ఎవరంటున్నారమ్మా ఈ మాటలు? ఆలివా ట్విస్ట్ తన యొక్క ఫీలింగ్స్ని డైరీలో చక్కగా రాసుకున్నాడు. ఎవరదను? హూ ఈజ్ రైట్ డౌన్ దిస్ డైరీ? ఆలివా ట్విస్ట్ sharing his feelings in his diary. Okay children, do you understand it? Okay, once again I repeat it. Oh God, I am afraid of the lifeboat. They seem to be very cruel. I know they don't show mercy on children like me. I wish I had my mother and father. I don't know what happened to my parents. I feel like going out this workhouse. But I know there is no way to escape from this place. They asked me to pick oakum from tomorrow. If my parents were alive, they would not send picking oakum. May God give the member of the board good and kind heart. Okay children, today we are discussing about another one, the cry of children. Children, tomorrow's homework is write down rhyming words for Cry of Children poem. Okay children, thank you one and all.